మనమందరము దేవుని సిలువ భూమి దగ్గరకు వస్తున్నాం, కానీ సిలువ సింహాసనానికి మాత్రం రావట్లే. గేట్లు దాటాం కానీ లోపల ఆవరణకు మాత్రం ఇంకా రాకపోతే ఈరోజు కృపా కన్నీళ్ళు మన కరుడుగట్టిన హృదయాల్ని కరిగించునుగాక. 2వ కీర్తన 4వ Psalm 100:4. కృతజ్ఞతార్పణములు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించు. మనలో చాలామంది దేవుని బిడ్డలుగా గేట్లు ఎంటర్ అయినాం, కృపా తలుపులు దాటాము, కానీ కలువరి శిలువ కేంద్రము విజయభూమిలోకి ఆ సింహాసనం, కృపా సింహాసనం మీదకు మాత్రం ఎప్పటికీ రావట్లేదు. అందుకొరకే హెబ్రీ 4:16 కలిసి చదవం. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలోకి ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును కనపరచుడి. యూ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు ద కోర్ట్స్. బయట గంగాలం దగ్గర ఆగిపోతే సరిపోదు, బయట గంగాలం దగ్గర కడుక్కొని ఆగిపోతే సరిపోదు. గంగాలం నుంచి పరిశుద్ధ స్థలం నుంచి అతి పరిశుద్ధ స్థలంకి రావాలి. ఎందుకంటే అడ్డుగా నిలిచిన తెర కలర్స్లో ఏమైంది, చిరిగిపోయింది. హెబ్రీ 4:16 చదువుదాం రండి. మనం ఎందుకో ధైర్యంతో కృపా సింహాసనం ఎదుకు రాకపోతే సమయోచిత సహాయం ఎప్పుడు పొందుకుంటాము, దేవునిలో ఎప్పుడు ఆనందిస్తాము, కృతజ్ఞతార్పణంతో ఆవరణలోకి ఎలా లోపలికి వచ్చి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాము, ఇంకెన్నాళ్ళు క్రైస్తవ్యంలో వెలుపల ప్రాంగణంలో మిగిలిపోయే పరిస్థితి, ఇంకెన్నాళ్ళు గంగాలం దగ్గర ఆగిపోయే పరిస్థితి, ఇంకెన్నాళ్ళు దేవుని సంపూర్తి చేయబడిన కార్యాన్ని అనుమానించే పరిస్థితి, ఇంకెన్నాళ్ళు కృప కార్యాన్ని అనుమానిస్తూ కన్నీళ్లు పెట్టించే పరిస్థితి, ఇంకెన్నాళ్ళు. లెట్స్ కమ్ టు Hebrew chapter 4:16. కలిసి చదవమా. హెబ్రీ 4:16. మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపా సింహాసనం యుద్ధకు ఎలా రావాలండి? ధైర్యంతో రా. కమ్ బోల్డ్లీ అంటు ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, దెన్ యూ విల్ గెట్ ద టైమ్లీ హెల్ప్. సమయోచిత సహాయం పొందాలి అంటే ధైర్యముతో ఎక్కడ రావాలి? కృపా సింహాసనం రావాలి.